ఎన్టీఆర్ జిల్లాలో వరదలు వచ్చిన నిన్న ఒక 4 రోజుల నుంచి వరదలు తీవ్రమైన వరదల వలన విజయవాడ కానీ మంగళగిరి కానీ గుంటూరు కానీ ఆ పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైపోయి కొన్ని చోట్ల మిద్దెత్తు నీళ్లు కూడా వచ్చినాయి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ రాత్రిళ్ళు పగులు అనకుండా అక్కడనే అన్ని వీధులు తిరుగుతూ అందరికీ అన్ని రకాల సహాయాలు అందించడం జరుగుతుంది. అందరికీ భోజనం పెట్టే సౌకర్యాలు జరుగుతున్నాయి, ఆసుపత్రుల్లో చేర్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ యావత్తు ఆంధ్రప్రదేశ్ పార్టీ అంతా నిమగ్నమైంది, అక్కడ పనిచేస్తూ ఉంది. ఎవరు కూడా ఎక్కడ పోయినా కూడా మాకు సౌకర్యాలు అందుతున్నాయి అని చెప్తానే ఉన్నారు. కానీ నిన్నటి దినము జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రాంతాల్లో పర్యటన చేయడం జరిగింది. ఆ పర్యటన చేస్తున్న సందర్భంలో ఏం చెప్పినాడు, 30వ తేదీనే చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ చేసింటే ఇంత నష్టం జరిగిండేది కాదు అని చెప్తూ నీళ్లు రాకుండా శ్రీశైలము నాగార్జున సాగర్లో నీళ్ళను ఆపితే నీళ్ళు వచ్చినట్టు కాదంటాడు. శ్రీశైలం ఓవర్ఫ్లో అయిపోతుంది, నాగార్జున సాగర్ పోతుంది, పులిచింతలు ఓవర్ఫ్లో పోతుంది. నాగార్జున సాగర్ శ్రీశైలంలో నీళ్ళను ఆపింటే ఇంత ప్రమాదము విజయవాడకు జరిగిండేది కాదంటాడు. డ్యాములు ఓవర్ఫ్లో అయిపోతుంటే నీళ్ళు ఆపేది ఎక్కడ? పై నుంచి నీళ్లు ఆల్మట్టి నారాయణపూర్ మన నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తున్నాయి, కృష్ణా నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎంత అవగాహన లోపకంగా మాట్లాడతాడంటే అంత అవగాహన లోపంగా మాట్లాడతాడు. ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిగా రిజర్వాయర్లు ఎక్కడున్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ రిజర్వాయర్లో ఎంత పై నుంచి ఆల్మట్టి నుంచి కృష్ణా నుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది, ఆ ఫ్లడ్ను ఆపేదానికి సాధ్యమవుతుంది అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ శ్రీశైలం నిండిపోయి 20 రోజులకు పైన అయిపోతుంది, నాగార్జున సాగర్ నిండిపోయి 20 రోజులు అయిపోతుంది, అదే మాదిరిగా పులిచింతలు నిండిపోయి అయిపోతుంది. ఈ ఫ్లడ్ అంతా కిందికి పోయిన దానివలన అక్కడ పడ్డ వర్షం నీరు అంతా కలిసి కృష్ణా జిల్లాలో మొత్తం అంతా కూడా ఎన్టీఆర్ జిల్లాలో అంతా మొత్తము మంగళగిరి ప్రాంతాల్లో అంతా కూడా పూర్తిగా నిండుకొని ఉండే పరిస్థితులు ఉంటే ఆయన శ్రీశైలంలో ముందు జాగ్రత్తగా నీళ్ళు ఆపింటే నీళ్ళు వచ్చేటట్టే కాదు, పులిచింతల్లో నీళ్ళు ఆపింటే వచ్చినట్టే కాదు, సాగర్లో నీళ్లు ఆపింటే వచ్చినట్టు. కానీ అంత అవగాహన లేకుండా మాట్లాడడం అనేది 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడే మాటలు కేవలము అనాలోచితమైన ఆలోచనలతో అతను మాట్లాడుతున్నాడు తప్పక ఈ రాష్ట్రంలో మీద కానీ రాష్ట్రంలో అభివృద్ధి మీద కానీ ఈ ఇరిగేషన్కు సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, మన ఆంధ్రప్రదేశ్కు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఆల్మట్టి నుంచే, నారాయణపూర్ నుంచే, దూరాల నుంచే, కృష్ణా నుంచే ఎక్కడెక్కడికి నీళ్ళు వస్తున్నాయి, సుంకేసలు ఎక్కడుంది, ఇవన్నీ కూడా ఏమీ తెలియకుండా పూర్తి అవగాహన లోపంతో మాట్లాడే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఎక్కడ పోయి చూసినా కూడా సెల్ ఫోన్లో చూస్తా నేను సౌకర్యాలు అందుతున్నాయని అన్నీ చెప్తున్నారు. కొంతమంది ఇలాంటి మనుషులను పెట్టి అక్కడ అందలేదని చెప్పిస్తున్నారు. కానీ వెంటనే వాళ్ళందరూ మాకు అందుతున్నాయా, బాగా అందుతున్నాయని వాళ్ళు చెప్తానంటే కూడా ఏదో రకమైన చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లాలని ఒక దుర్బుద్ధితో మాట్లాడే మాటలు. కానీ నీ 5 సంవత్సరాల్లో రాష్ట్రం అతాకుతలం అయిపోయింది. ఎక్కడ కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పడిపోయి ఈ రాష్ట్రంలో కనీసము నీ పార్టీని 11 సీట్లకు దిగజార్చి పెట్టినారు. ఇప్పుడు కూడా కనీసం అవగాహన లేకుండా నీళ్లను పైన రిజర్వాయర్లు ఆపింటే నీళ్లు రావని మాట్లాడే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. 11,49,000 క్యూసెక్కులు కృష్ణా ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందికి వదులుతున్నారు. ఏడ నిలబడతారు? దానికి ఏమన్నా డ్యాముల గురించి తెలిసినా, వ్యవసాయం గురించి తెలిసినా, ప్రాజెక్టుల గురించి నిలబడేది ఎక్కడంగా నువ్వు అంతకు మించితే ఓవర్ఫ్లో అవుతుంది ప్రాజెక్టు కొట్టకపోయే పరిస్థితి వస్తుంది. నీళ్ళు ఆపేదానికి వీలు కాదు. ఫుల్ ఫ్లడ్ వస్తుంది, ఫ్లడ్ గేట్లు సంపూర్ణంగా ఎత్తేసి వచ్చే నీళ్ళని పంపిస్తున్నారు. అంత అవగాహన లోపంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఈ రాష్ట్రము దురదృష్టం చేసుకొని ఆయన ముఖ్యమంత్రి చేసింది. ఆయన టైంలో రాష్ట్రము ఎక్కడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితుల్లో రాష్ట్రము 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. కాబట్టి కనీసం ఇప్పటికైనా ఆయన తెలుసుకొని మాట్లాడడం మంచిది.